డీటెయిల్స్ చూద్దాం. గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా తెలంగాణ అవతరించనుంది. వైద్య పర్యాటక పటంలో తెలంగాణకు మెడికల్ టూరిజం హబ్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సీఎం సూచనతో మిస్ వరల్డ్ కాంటెస్టులకు మెడికల్ టూరిజంపై పరిచయం కార్యక్రమం జరగనుంది. రేవంత్ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ మెడికల్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విదేశీ హెల్త్ టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, సాంకేతికత, సామర్థ్యం కలిగిన వైద్యులు, ఉన్నత నాణ్యత అయిన చికిత్సలను అందిస్తూ ఇప్పటికే తెలంగాణ అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తుండగా మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ వైద్య పర్యాటక పటంలో తెలంగాణ ప్రముఖ కేంద్రంగా మారనుంది. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకాల మేరకు 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యి 150కి పైగా దేశాల్లో ప్రత్యేక ప్రసారమయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్లో మెడికల్ టూరిజంను ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలకు అన్ని రకాల ఏర్పాట్లు పరిశీలించేందుకు కెనడా నుంచి హైదరాబాద్కు ఎంఆర్డీన క్యాథరిన్ మెరెసిన్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే అన్ని క్రీడల అభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక అకాడమీలు నెలకొల్పుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. క్రీడల్లో గ్రామీణ ప్రాంత యువత శిక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా తన వంతు కృషి చేస్తారని ఆయన అన్నారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని ఆయన కోరారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో తనను కలిసిన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన సలహాదారు కుసరాజు లక్ష్మణ్, మీడియా కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డిని శ్రీధర్ బాబు అభినందించారు. వారికి నియామక పత్రాలు అందజేశారు. బ్యాడ్మింటన్ క్రీడ మరింత విస్తరించేందుకు పాటుపడాలని తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఆయన శ్రీధర్ బాబు వారికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయం ముందు కబ్జాకు గురైన స్థలాన్ని మంత్రి పొన్నం పరిశీలించారు. సర్వే నెంబర్ 102లో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్ వేయాలని అధికారులకు సూచించారు. రికార్డుల ఆధారంగా రెవెన్యూ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. దీనికి ప్రజలకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓకి మంత్రి అభినందనలు తెలిపారు. ధరణి తర్వాత భూభారతి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లు అనుమానం కలిగితే ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. ఒకటో సర్వే నెంబర్ సంబంధించి ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం అనాథరైతులుగా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించడానికి మేము జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరణి తర్వాత భూభారతి చేస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం. అంబర్పేట ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ పనులను కిషన్ రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ ఉద్యోగిపై బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ చేసుకున్నారు. దీంతో సర్కిల్ నెంబర్ 14కి తాళం వేసి జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగిపై చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ హ్యాబిట్ సర్కిల్లో జరుగుతున్నది. ఎందుకనగా మన రాకేష్ జైస్వాల్ అనే కార్పొరేటర్ మా ఉద్యోగులపై దాడి చేసి నానా బూతులు తిట్టడం జరిగింది. నిన్న ఏసీపీ క్యాబిన్లోకి చొరబడి మరి మా సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ కుమార్ పై దాడి చేశాడు. ఇన్మెన్లు ఆరిఫ్ పై, మసూద్ పై గల్లబట్టుకొని బయటకు గుంజుకొచ్చాడు.
దానిపై ధర్నా జరుగుతున్నది. ఇటువంటి అరాచకాలు జరగొద్దని ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడే మన కొందరు ఏసీపీ గారు, మా యూనియన్ జోనల్ అధ్యక్షుడు మోహన్ దాస్ గారు కూడా వెళ్ళి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. వాటిపై కఠిన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఏ ఉద్యోగికైనా ఎప్పుడు ఏం జరిగినా, ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు ఈ మన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని సెలవివ్వడం హర్షణీయమన్నారు. అంగన్వాడీ చరిత్రలో మొదటిసారి సెలవివ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అనుబంధ టీచర్స్ హెల్పర్స్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంగన్వాడీ లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ విధానం ద్వారా పోషకాహారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మే నెల మొత్తం సెలవులు ప్రకటిస్తూ టీహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతించిన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, కమిషనర్ కాంతి వెస్లీ గారికి, అధికారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీ నుండి మొదలు 5 సంవత్సరాల లోపు పిల్లలే ఉంటున్నారు కాబట్టి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా ప్రశ్నార్థకంగా మారిన గిరిజనులను కించపరిచేలా మాట్లాడారని విజయ్ దేవరకొండపై గిరిజన జేఏసీ నేతలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి ఒక కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోని ట్రైబల్స్ ని పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు, బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం, గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి మనోభావాలు కించపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి విజయ్ గారిని విజ్ఞప్తి చేశాము. వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అడవి బిడ్డలమండి మేము. ప్రకృతి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రకృతి బతుకుందంటే చెప్పి ఇది గిరిజన బిడ్డల వల్ల. ఈరోజు భారతదేశంలో బతుకున్న ఖనిజ సంస్కరణలు ఈరోజు బతుకున్నాయంటే ఈరోజు గిరిజన బిడ్డల. వెంటనే ఈ విజయ్ దేవరకొండ చేసే ప్రతి ఒక్క సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తాను. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తేమ శాతం, లేబర్ కొరత, బస్తాల కొరత, లారీల లేమి పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల షరతులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల నుంచి వడ్లు కొనుగోలు కేంద్రాల వద్దకు వడ్లు తీసుకువచ్చారు. మొదట తేమ శాతం రావడం లేదని కొనుగోలు చేయలేదు. బస్తాలు లేవని ఒకరోజు చెప్పారు, లేబర్ లేరని ఒకరోజు చెప్పారు. అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారని, కొనుగోలు కేంద్రాల్లో ఒడ్డు కూడా వర్షాలకు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 8 రోజులు అయ్యాలడికి వానలు వస్తే మా ప్రోత్సాహాన్ని మిగతా వరకల్లా ఒట్టిగా అయ్యే వరకల్లా మళ్ళీ తూర్పోయాలని చెప్తారు. ఇక్కడ బయట కూడా 1800 అయినా నెట్ వస్తున్నాయి, నిమ్మడం ఉంటుంది. ఇవైతే ఇంత నిర్లక్ష్యం కల్లా మాకు ఇబ్బంది అనిపిస్తుంది. వడ్డది అలా పోయి నిమ్మడం అనిపిస్తుంది. కాబట్టి దగ్గర జరిగిన నయమే ఉండే, ఇప్పుడే మరి అజ్ఞానం అయ్యాయి. వారం రోజులు సంది అది అమలు లేదండి. ఇప్పుడేమో తాళు ఉంది, అది తూర్పు పోయాలి, అది పోయాలి. ఏంది వ్యవసాయం చేసి ఏం లాభం ఉంది? నాటప్పుడే మా బాధ, కొస్తప్పుడేమో ఈ బాధ. వారం రోజులు అని చెప్తారు. ఆ పడాల కిరాయిలు రోజు 40 రూపాయలు ఒక్క పడానికి. 10 పడాలు 40. పడేలు కూడా చెర పడేలు కూడా
లేబర్ ఇబ్బంది తోటి వీళ్ళు మమ్మల్ని వారం రోజుల నుంచి ఇబ్బంది చేస్తారు తప్ప ప్రభుత్వానికి ఏం తప్పులేదు. ఆల్రెడీ ఓపెన్ చేసి అన్ని వీళ్ళు లేబర్ని తీసుకురాక మమ్మల్ని ఇబ్బంది చేసి రోజు కావాలి మండబెట్టారు వారం రోజుల నుంచి. రోజు వాన రాగానే ఉరికిరాను కప్ప మళ్ళీ వెళ్ళిపోను, ఉరికిరాను కప్ప మళ్ళీ వెళ్ళిపోను. అధికారులు ఇక్కడ ఉన్న ఇప్పుడు సెంటర్ తీసుకున్న వాళ్ళదే తప్ప జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉండు, జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఇక్కడ లేబర్ లేక ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తే వారం రోజుల నుంచి రోజు రేపే కానీ వచ్చేది ఇప్పటికి వచ్చి పొద్దుగాల జోక్మని మేము ఖచ్చితంగా ఖండిస్తే అడిగితే ఇప్పుడు మళ్ళీ పట్టాలే సుతీలు మీరే తెచ్చుకోవాలని మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, వీళ్ళు కావాలని ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యలపై ఆర్టీసీలో కార్మికుల సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 7 నుంచి ఆర్టీసీ చక్రాలు ఆగనున్నాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ట్రేడ్ యూనియన్లపై అంశాలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, వేతన సవరణ చట్టాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. 19 డిమాండ్లతో ప్రభుత్వానికి డెడ్లైన్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను 10 ఏళ్ళుగా మోసం చేసింది, చాలా ఇబ్బందులు పెట్టింది. ఆ ఉద్దేశంతోనే మేము కావాలని కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఉన్నాయో వాటిని మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. సరే, వారు చెప్పిన 100 రోజుల లోపల ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన 6 డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతించి దానికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు 18 ఏళ్ళైన ప్రభుత్వం వచ్చి మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడము, మరి అదే మాదిరిగా మరి పనిభారం పెరిగింది, కిలోమీటర్లు పెంచారు, అధికారులు విపరీతమైన వేధింపులు చేస్తున్నారు, కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ఆవేదన మొత్తం మేము ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి చాలాసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది, మా ఒక జేఏసీ ద్వారా తెలియజేయడం జరిగింది. అయినా కూడా 3 నెలల నుంచి ఇప్పటివరకు పట్టించుకోలేకపోవడం వల్లనే మేము స్ట్రైక్ అయితే డేటు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ఒకటే జేఏసీగా కోరుతున్నాము, మా కార్మికుల సమస్యల్ని పరిష్కరించండి. 30% ప్రభుత్వంతో సమానంగా మాకు వేతన సవరణ చేయకుండా మరి వారితో సమానంగా హెచ్ఆర్ఏ తగ్గించడం జరిగింది. 21% పేసీ వేతన సవరణ చేసి మరి వారితో సమానంగా అయినప్పుడు మరి వారితో సమానంగా హెచ్ఆర్ఏ మాకు ఎట్లా తగ్గిస్తారు అనేది వర్కర్లలో అసంతృప్తి ఉంది. కావున ఇప్పుడు ఈ 2021 వేతన సవరణ మాకు ప్రభుత్వ ఉద్యోగులకు 28% తక్కువ ఉంది. ఇప్పటికే మాకంటే 28% ఎక్కువ ఉన్నది వాళ్ళ పిఆర్సీ. ఆ 28% భర్తీ చేయడానికి మేము అందుకనే 30% వేతన సవరణ అడిగాము. ఆ 30% వేతన సవరణ 2021 చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వసతులు మొత్తము మాకు కల్పిస్తామని చెప్పారు. అవే వసతులు మాకు కూడా కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం. మామూలు చర్చలకు పిలిచి మన ప్రధాన సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి కనుక యాజమాన్యం నుంచి మాకు కరెక్ట్ సానుకూలమైనటువంటి హామీ స్పందన ఆ యొక్క ఒప్పందం వస్తే మేము 100% మేము సమ్మెను వెనుక తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. కొత్త మాటలతో మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసే మట్టుకు ఖచ్చితంగా మేము మా సమ్మె యథావిధిగా కొనసాగుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. శిక్షణ పూర్తి చేసుకున్న 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్టిఫికెట్లు అందించారు. పేదోడి ఇంటికి 5 లక్షలు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణని ఈ ఏడాది 22,000 కోట్లతో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పేదల ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు. హౌసింగ్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్లో నియామకమైన 350 మంది అసిస్టెంట్లు ఇంజనీర్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో 6 రోజుల పాటు శిక్షణ పొందారు. వారికి న్యాక్లో మంత్రి పొంగులేటి శిక్షణ పొందిన ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందించారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో సర్వే నెంబర్ 79లో వెలిసిన అక్రమ ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్థలంలోని బోర్డును అధికారుల ముందే కబ్జాదారులు తొలగించారు. హెచ్ఏఎల్ కాలనీలో కబ్జాదారులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. నా పేరు పెట్టలేదని
రాజకీయం ఆడి ఇవన్నీ అటాక్ చేసింది సార్ రాజకీయ నాయకులు. ఇది ధార్మిక పర్మిషన్ పెట్టండి అడుగుతున్నారు సార్. లోకల్ రాజకీయ నాయకులు గుడి అప్పచెప్పేయమంటున్నారు సార్ రాజకీయ నాయకులు. సార్ మాకు చిన్న సపోర్ట్ చేస్తలేరు. చిన్న వాళ్ళ పేర్లు కావాలంట. ఇల్లు పూల కొట్టుకొని ఈ రోజు నా పేరు పెట్టలేదు, నా పేరు పెట్టలేదు అన్ని రాజకీయం ఆడి ఇవన్నీ అటాక్ చేసింది సార్ రాజకీయ నాయకులు. ఇది ధార్మిక పర్మిషన్ పెట్టండి అడుగుతున్నారు సార్. లోకల్ రాజకీయ నాయకులు గుడి అప్పచెప్పేయమంటున్నారు సార్ రాజకీయ నాయకులు. సార్ మాకు చిన్న సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళ పేర్లు కావాలి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నాచారంలో భారీ వర్షం దంచుకొట్టడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్దిసేపు కురిసిన వర్షానికి కాలనీలోని రోడ్లు జలమయమయ్యాయని కాలనీ వాసులు అన్నారు. రానున్నది వర్షాకాలం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆయన విచారం వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నాచారం రాఘవేంద్ర నగర్లో ఉంటాము. నాచారం రాఘవేంద్ర నగర్లో ఇప్పుడు కురిసిన వర్షానికి రోడ్లన్నీ మొత్తం జలమయం అయిపోయినాయి. ఈ కొద్దిపొట్టి వర్షానికి ఇలా మొత్తం రోడ్లన్నీ నిండిపోయి జలవంతం అయిపోయినాక ఈ నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో రోడ్లన్నీ మొత్తము నిండిపోయి వర్షంకి నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియక ఇండ్లలోకి వచ్చేట పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వాటర్తో నిండిపోయినాయి. నీళ్ళు అనేది ఎక్కడ వెళ్ళిపోకుండా డ్రైనేజీ మొత్తం మూసుకుపోయినాయి. ఈ డ్రైనేజీని తొందరగా సాఫ్ చేయించి ఇక్కడ మా కాలనీని డ్రైనేజీ సమస్యతో నిండిపోయింది. మొత్తం ఈ వాటర్ మొత్తం మా ఇండ్లలోకి వచ్చి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఇక్కడ పక్కనే స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ వాళ్ళు కూడా పిల్లలు ఇక్కడి నుంచి వెళ్తారు. నాచారానికి రాఘవేంద్ర నగర్లో ప్రధాన రహదారి ఇది. అసలు ఇక్కడ వెళ్ళాలంటే చాలా మంది ఇక్కడ నుంచి ఈ రహదారి నుంచి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి పెద్ద రహదారిని అసలు ఎవరిని పట్టించుకునే నాదుడు లేదు. ఇక్కడ ఈ శాశ్వత పరిష్కారం చూపించి మమ్మల్ని ఇక్కడ ఉన్న రాఘవేంద్ర నగర ప్రజలని ఆదుకోవాలని అధికారులకు మేము మా యొక్క విన్నపం. సికింద్రాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళను బంధించి ఆమె మెడలోని బంగారం గొలుసు, ఇంట్లో ఉన్న నగదును దోచుకుని పరారయ్యారు. పార్సిగుట్టలో అద్దెకుంటున్న పారిజాతం ఇంట్లోకి ఇద్దరు దుండగులు వెళ్లి ఆమెను బంధించారు. ఆమె మెడలోని గొలుసు, కమ్మలు, ఉంగరాలు, ముత్యాలహారం ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరవకుండా ఆమె నోరులో పోస్టర్తో మూశారని తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు సెలవు రోజున ఎంచుకుని భద్రతా సిబ్బంది లేని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని కొత్త రకం దొంగతనాలకు తెరలేపిన అంతరాష్ట్ర దొంగలను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 70,000 రూపాయల నగదుతో పాటు చోరీకి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అతిక్ అహ్మద్, మహమ్మద్ డానిష్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరు ముంబైలో నివాసం ఉంటున్నట్లు, ముంబైలోనే ఇలాంటి దొంగతనాలకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 27న ఆర్డీఏ కార్యాలయం సమీపంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంలో నగదు ఉపసంహరణ కోసం వచ్చే వినియోగదారులను తప్పుదోవ పట్టించి నగదును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎంలో నగదు ఉపసంహరణ చేసే సమయంలో డిస్పెన్సర్కు టేప్ అతికించి డబ్బులు రాకుండా ఇరుక్కుపోయేలా చేస్తారు. అనంతరం ఏటీఎం నుండి డబ్బులు రావడం లేదని వినియోగదారులు అక్కడి నుండి వెళ్లిన వెంటనే టేపును తొలగించి డబ్బులు తీసుకున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. వినియోగదారులకు తమ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసినట్లు సందేశాలు రావడంతో బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో బ్యాంకు అధికారులు తిరుమలగిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఒకే రోజు 12 సార్లు దొంగతనం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులకు, వినియోగదారులకు పోలీసులు సూచించారు. ఏదో ఒకటి ఉన్నకాడికి
బ్యాంకులో ఎవరు ఉంటారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవకాశం లేదు, కానీ ఆ టైంలో ఎక్కువ రిలీజ్ చేసుకుంటారు. 12 గంటలకి ఎంఎస్ గాలి అని చెప్పేసి చీఫ్ మేనేజర్ SBI తిరుమలగిరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి వచ్చి రెగ్యులేషన్ వాళ్ళకి ఆ రోజు కంప్లైంట్ చెందినట్టు 2 రోజులు బట్టి కంప్లైంట్స్ మేము బ్యాంక్ ATMలో విత్డ్రా చేసుకున్నాము, కానీ డబ్బులు అయితే రాలేదు. దాని గురించి మా అకౌంట్లో డిడక్ట్ అయినాయి కానీ మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్కి. ఇస్తే వాళ్ళు వాళ్ళ CC కెమెరాల ద్వారా ATMలో వెరిఫై చేసేసి చేసినారు. చేస్తే ఒక 12 టైమ్స్ అన్నోన్ పర్సన్స్ వచ్చి దాని నుంచి డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు గమనించేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు. ATMలో క్యాష్ డిస్పెన్సర్ ఉంటుంది కదా, దానికి పైన టేప్ అతికిస్తారు. అతికిసి మనం ఎవరైనా ATMలో విత్డ్రా చేసుకున్నప్పుడు అమౌంట్ విత్డ్రా అవుతుంది, కానీ అక్కడ ఇరుక్కుపోయే వాళ్ళు వీళ్ళు మనం ఎవరు రాలేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ కంప్లైంట్ చేసినారు. మేము వాళ్ళని వెరిఫై చేసేసి CC కెమెరాలు మిగిలిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా వెరిఫై చేసేసి 2 పర్సన్స్ అతీక్ అహ్మద్, మొహమ్మద్ దానిష్ అని ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసేసి ఆ రోజు బెయిల్ అమౌంట్ వచ్చేసి 90,500. ఈరోజు రికవర్ చేసింది 79,000 రికవర్ చేశాము. వీళ్ళు ఒక కార్ను యూజ్ చేసుకుంటూ ఫోన్ల ద్వారా కాంటాక్ట్ ఉంటూ